NK20 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ గంట వచ్చేదైతే అస్సలు మర్చిపోకండి. నమస్తే, NK24 టీవీ వార్తల్లోకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యే కంటే PNA పవర్ఫుల్ అనే వార్త తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం రేపింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ PA గడ్డం ప్రసాద్ ఇటీవల ఎన్నో అక్రమాలకు పాల్పడుతుందనే వార్త సంచలనం రేపింది. ఈ విషయంపై తాండూరు మండలానికి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు తాళపల్లి శంకర్ గౌడ్ తో NK24 టీవీ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజలందరికీ నమస్కారాలు మరియు విలేకరుల సోదరులకు వారికి కూడా రెండు చేతుల నమస్కారాలు చెప్తున్నా. దాంట్లో బెల్లంపల్లి చెందిన మన ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారికి కూడా నమస్కారాలు తెలుపుతున్నా. మాజీ మంత్రివర్యులు వారికి తెలియనిది ఏమీ లేదు. మన గడ్డం ప్రసాద్ మీద ఆయన మంచి వ్యక్తిత్వం మీకు కూడా తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి మీ దగ్గరనే పెరుగుతున్నాడు. ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. అది సమంజసం కాదు. అది కొద్దిమంది మన దాంట్లోనో ఓర్వలేక చెడు పనులు లేక దానికి మా పని చేస్తలేదని ఆరోపణలు అందరితోటి చెప్పి కొద్దిమందికి సూర్యుడి మీద మట్టి తగ్గుతున్నారు. ఆ మరద ఎవరి మీద పడుతుంది అనే దాని వారికి తెలియదు. దయచేసి శుద్ధి మానుకోవాలి. ఒక మంచి వ్యక్తి మీద, హృదయం మీద, ఒక మానవత్వం ఉన్న మనిషి మీద, గడ్డం ప్రసాద్ మీద ఇట్లా చేసుడు మంచిది కాదు అని నేను అనుకుంటున్నా. దయచేసి మీరు మానుకోవాలి. అందరి మీద మనలో ఏమన్నా ఉండిందంటే మనలో మనం మాట్లాడుకోవాలి. కానీ ఏదో చెడు పని ప్రజలకు చేసే పని ఆయన మొదలే వినోద్ గారు ఆయన మంచి పనులకే ముందుకు వస్తాడు. మంచి పనులు చేసేందుకు అడుగు పెడతాడు. ఆయన కూడా ఏమైనా పనులు చెప్పండి మంచి అని ఎవరి మీద ఆరోపణల మీద ఆయనకు ఇష్టం కాదు. ఆయన కూడా తెలుసు. ఎన్నో పనులు చేసిండు. దాంట్లో మండలంలో ఎన్నో రోడ్లు లేని పనులు, ఎన్నడూ లేని వర్కులు అవుతున్నాయి. సిటీ రోడ్స్, సిమెంట్ రోడ్స్ అవుతున్నాయి. మళ్ళీ ఇంకా తాండూరు మండలంలో గ్రౌండ్ కూడా ఆయన ముందుకు సాగుతున్నాడు. దాన్ని కూడా శాంక్షన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకో విషయం ఏంటిదంటే ఎన్నడూ లేని నైజాం జమానా నుండి తాండూరు అంటే గోండ్రాజు పరిపాలించిన ఏరియా, అసొంటి ఏరియాలో కూడా మన కాలేజీ అనేది లేకుండే రాకుండా చేసిండ్రు. కానీ అసొంటి దానికి కూడా ముందడుగేసి మన ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారు మంత్రివర్యులు వారు ఎంత హృదయంగా మాకు ఈ తాండూరు మండలానికి తెచ్చిండు. మారు ప్రాంతం ఉన్న భీమిని మండలం, మరి దైగామ మండలం అక్కడ కూడా కాలేజీ మంజూరు చేసిండు. ఆ ఘనత మాత్రం ఆయనకే తప్పింది. అంటే ఇది ఓర్వలేని మనుషులు కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు. బుక్కకు లేని రోడ్డు ఎవరు చేయలేని పని. అది ఫారెస్ట్ వాళ్ళు ఎంత సమస్యలు ఉన్నా ఎన్నా దాన్ని ఆనుకొని దాన్ని కష్టపడి శ్రమపడి శివరాత్రి వరకు మనకు ఓడించి మనం ప్రజలందరం దాని ముందుకు సాగుతున్నామంటే, ఆ దేవస్థానానికి పోతున్నామంటే ఎంత గొప్పతనము, ఎంత మంచి పనులు చేస్తున్నారో. ఇంకా మంచి పనులు చేసేందుకు ఆయన చెప్తారు. ఇంకేమైనా సమస్య ఉంటే చెప్పండి నేను చేస్తాను అని అంటున్నారు. దాంట్లో పోవాలి. కానీ ఇటువంటి వ్యక్తిగత విషయాలలో దయచేసి మీరు చెప్పొద్దు. మన కుటుంబం, అందరం అన్నదమ్ములం, మనం కలిసిమెలిసి ఉండాలి. మనల్ని చూసి ఇంకోటి నేర్చుకుంటూ వేరే పార్టీ వాళ్ళు ఉంటారే. కానీ ఇంత ఘనత సాధించాడు. కానీ దయచేసి రెండు చేతులు జోడిస్తున్నా. మీరు గడ్డం ప్రసాద్ మనవాడు మన ఎస్సీ కులానికి చెందిన మనంతా నిజంగా ఇప్పుడే ముందుకు సాగుతున్నాం. మనం ఈ కులాలను వెనకట నైజాం వాళ్ళు అప్పుడు తొక్కిపెట్టిండ్రు. ఇప్పుడే ముందుకు చదువుకొని సంస్కారం ముందుకు సాగుతా అంటే మనల్ని తొక్కి మన కుటుంబాన్ని, మన నెంబర్ని, గడ్డం ప్రసాద్ మన తమ్ముడిని తొక్కుతా అంటే అది సమంజసం కాదు. అది మంచిది కాదు. మీరు ఎవరు చెప్తున్నారో మీకు అది సమంజసం కాదు. దయచేసి మీకు ఏమన్నా నా వల్ల నష్టం గిట్ట ఏమన్నా వ్యక్తిగత విషయాల్లోనే పాల్గొనేటోళ్ళు కాదు, ఏ విషయంలో పాల్గొనేటోళ్ళు కాదు. మీరు దయచేసి చెప్తున్నా. మంచి మనిషి యొక్క మనసుగా కొట్టద్దు అని నేను చెప్తున్నా. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.
అలాగే నా ముందున్నటువంటి నా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు. మనకు తెలుసు మన బెల్లంపల్లి మన ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారు ఆయన ఎంత మంచోడు, ఆయన ఎంతమందికి మంచి పనులు చేశాడో మన అందరికి తెలియదు కాదు. మనకు 100 సంవత్సరాల నుండి తీరని కోరిక ఉగ్గరు. ఎంతో మంది ఎమ్మెల్యేలు మారారు, ఎంతో మంది చెప్తారని మాట ఇచ్చారు, ఎంతో మంది క్వశ్చన్లు ఇచ్చారు. మేము రేపైతే ఎల్లుండైతామని అందరూ చెప్పడే కానీ ఎవరు కూడా వేసింది లేదు. అలాంటి దాన్ని ఆ రోడ్డు తెప్పించి దాన్ని తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి కూడా ముఖ్యమంత్రి ఒప్పించి రోడ్డు ఆఫీసుల కంటే మాత్రం కేవలం గడ్డం వినోద్ సార్కే దక్కింది. అలాగే మన తాండూరు మండల్లో ఒక సుమారు మా మండలి పుట్టినప్పటి నుండి కూడా మా తాండూరు మండల్లో ఎలాంటి కాలేజ్ మంజూరు కాలేదు. ప్రతి ఎమ్మెల్యే గెలుస్తారు, పోతారు, వస్తారు, పోతారు కావచ్చు, కానీ అందరూ కూడా చేస్తామంటారు కానీ చేసి చూపుతాడు ఎవరు లేడు. అలాంటిది చెప్పాడు, చేసి చూపించాడు. దానికి మాత్రం మా ఎమ్మెల్యే గారికి మా తాండూరు మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు చూస్తే మీరు ప్రతి విలేజ్ పోండి, ఇక్కడ 14 గ్రామ పంచాయతీలు 14 గ్రామ పంచాయతీలలో ఏ గ్రామ పంచాయతీలో రోడ్డు లేకున్నా కూడా ప్రతి గ్రామ పంచాయతీ కూడా సీసీ రోడ్లు కావచ్చు, డాంబర్ రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్క రోడ్లు దానికి శాంక్షన్ చేస్తున్న కనుక మాత్రం మా వినోద్ సార్కే దక్కింది. అలాంటి వినోద్ సార్ ముందుకు సాగుతున్న తరుణంలో, మంచి పేరు రాస్తున్న తరుణంలో అతని పిఏ అయినటువంటి గడ్డం ప్రసాద్ అన్న గారు అతడు ఎంత మంచిగా అతని గైడెన్స్ గా ఉన్నాడో మనందరికీ తెలుసు. ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి మా గడ్డం ప్రసాద్ అన్న చాలా మంచి వ్యక్తి. పేదోళ్ళ తరఫున ఆయన మనకు 2 ఉంటాయి, ఒకటి ఉన్నోడి కులం, 2 పేదోళ్ళ కులం. కానీ గడ్డం ప్రసాద్ అన్న పేదోళ్ళ కులం. ప్రతి ఒక్కరికి కూడా ₹1 ఆశించకుండా ఎవరివైనా కూడా కష్టపడి ముందుండి ఎమ్మెల్యేని కల్పించే బాధ్యత ప్రసాద్ అన్నకు ఉన్నది. ప్రతి ఒక్కటి చేస్తాం కూడా. అంత మనిషి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా, ఇష్టం వచ్చినట్టు మీడియాకి ఇచ్చుకుంటా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రసాదాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, పిచ్చి మాటలు మానుకోండి, తప్పుడు వార్తలు పనిచేయండి. అలాంటి మంచి వ్యక్తి మీద, పేదోళ్లకు పనిచేసే మంచి వ్యక్తి మీద బురద జరిగితే భవిష్యత్తులో మీకే నష్టం అని చెప్పేసి మరోసారి చెప్తూ ఇలాంటి తప్పుడు వార్తలు ప్రతిపక్షాల నుంచి వస్తే మేమేదో కౌంటర్ ఇవ్వచ్చు. కానీ మాకు పైనుంచి తెలిసిన విషయాలు ఏంటంటే మా పార్టీ వాళ్ళే కొంతమంది మీద బురద జరగాలని ప్రయత్నం చేస్తారు. ఆకాశం మీద ఉంచితే మన నెత్తి మీద పడుతుంది, మన మీదే తుప్పులు పడతాయి, దానికి నష్టపోయేది ప్రసాదాన్ని ఎప్పుడు కదా అనేసి మరోసారి చెప్తూ ఇంకోసారి ఇలాంటి తప్పులు మరోసారి పునరావృతం కావద్దని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.